లేదా? టైం అవుతుంది నా ఆఫీస్కి నీ స్కూల్కి. అక్క రెడీ అవుతున్నా. అక్క నేను రెడీ. సరే నువ్వు వెళ్ళి బ్యాగ్ రెడీ చేసుకో, నేను అమ్మకి లంచ్ బాక్స్ పెట్టొస్తాను, ఓకేనా? సరే అక్క. అమ్మా ఇదిగో నీ లంచ్ అండ్ టాబ్లెట్స్. టైం తిని టాబ్లెట్స్ వేసుకో. సరే అమ్మా. బాయ్ చిన్ను. పూజ ఏంటి విశేషాలు? వాట్సాప్ ఏముంది, రొటీన్. మర్చిపోయా, ఈరోజు మన కొత్త బాస్ వస్తున్నాడంట. అవునా? వీడు ఎలాంటాడో చూడాలి. ఎలాంటి వాడైతే ఏముంది, వాడు బ్యాడ్ అయితే మనం డబుల్ బ్యాడ్, గుడ్ అయితే వెరీ గుడ్. సర్లే పద, టైం అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎన్జీకే నందగోపాలకృష్ణ. యూఎస్లో జాబ్ చేశారు, అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక్కడికి వచ్చా. దిస్ ఈజ్ యువర్ స్టాఫ్. నౌ యూ కెన్ కంటిన్యూ. ఏమీ సంజన, యూఎస్లో జాబ్ చేస్తూ అక్కడ రిజైన్ చేసి వచ్చాడంట. ఓనర్ పిలిచాడని వచ్చాడు, ఓలాటాడు పొమ్మంటే పోతాడా? నాకెందుకో డౌట్గా ఉంది. మనకెందుకే బాబు, మన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు అలా కనిపిస్తున్నారేమో, నాకైతే మంచోళ్ళనే కనిపిస్తున్నారు. కనిపిస్తాడు నీ కంటికి. మంచోడు చెడ్డోళ్ళలాగా, చెడ్డోళ్ళు మంచోళ్ళలాగా. అయినా మనిషి కళ్ళని చూసి చెప్పేయచ్చు మనిషి ఎలాంటి వాడనేది. ఇలాంటి వాడిని చూడగానే చెప్పేయచ్చు, ఆ తర్వాత దూరం పెట్టొచ్చు. మనకు అవసరమా? ముందు వర్క్ చూసుకో, ఆ తర్వాత వెదవ సోది. ఓకే? నువ్వొకదానివే, నీకేం అవసరం లేదు. ఇల్లు ఆఫీసు ఇంకేం అవసరం లేదా? నువ్వొక అర్థం కాని బుక్వే, తెరిచి చూడాలనిపిస్తుంది, తెరిచిన వెంటనే ముయ్యాలనిపిస్తుంది. కానీ ఎందుకు నీతో స్నేహం జీవితాంతం చేయాలనిపిస్తుంది. దిప్ప మీద ఒకటి కొట్టి నోట్లో చాక్లెట్ పెట్టాలంటే నీ తర్వాతనే ఎవరైనా. వీడి పేరు సుబ్బు. మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకుంటారని చాలా తక్కువగా మాట్లాడతాడు. వీడి పేరు ఆలి. మాట్లాడకపోతే మోగవాడు అనుకుంటారని చాలా ఎక్కువగా మాట్లాడుతుంటాడు. వైఫై రిపేర్ చేయడానికి వచ్చాం సార్. మార్నింగ్ స్కూల్ నుంచి కాల్ వచ్చింది వైఫై రిపేర్ చేయమని. అక్కడ ప్యూన్ ఉంటాడు, కలవండి. ఓకే సార్. కొట్టు, నన్ను కాదురా బాబు, పెట్రోల్ కొట్టు. దోలేరిందా? పద. అక్క పానీపూరి. అన్నా పానీపూరి 2. సరే అమ్మా. చిన్న ఇందులో చూడు, నీకేమైనా కావాలేమో. బాబాయ్ పానీపూరి. ఓకే అబ్బాయి.
ఏరా బాబు, ఇంట్లో కూర తిని ఎన్ని రోజులు అవుతుంది? అదేంటన్నా అలా అంటావు? లేకపోతే ఆనియన్ కరువు వచ్చిన ప్రాంతానికి కటౌట్లో తయారయ్యావు. ఎన్ని చోట్ల ఆనియన్స్ తిన్నా పానీపూరి బండి తిరుగుతున్నంత ఫీలింగ్ ఎక్కడా ఉండదన్నా. ఏడ్చావులే, పట్టు ప్లేటు. నువ్వు పెట్టు పూరి. బావా, నువ్వు తన డబ్బులు ఇవ్వక నేను మన బ్లెస్సింగ్ ఇస్తా. ఏంట్రా? టచ్. అలా అలా ఏంట్రా 2000 నోటు బ్యాన్ చేశారు కదా, మారది ఈ నోటు. అవునా? సరే 5,000 నోటు చిల్లర ఉందా? ఏ బాబు, తిన్నది 40 రూపాయలు, పానీపూరికి ఇచ్చేది మారని నోటా? మర్యాదగా 40 రూపాయలు ఇచ్చి బయలుదేరి ఇక్కడి నుంచి. పోనీ ఫోన్పే అన్న ఉందా? లేదు. నా దగ్గర చిల్లర లేదు. నీకు దండవరా బాబు. నువ్వు ఆగరా, బాబాయ్ నేను ఇస్తాను. అబ్బాయి, ఇంకోసారి నువ్వు వాడిని తీసుకొని రాకు. వీడు మొహం చూస్తే పానీపూరి కాదు కదా, అసలు పానీ కూడా ఇబ్బంది కావడం లేదు. వదిలే బాబాయ్, సరదాగా ఏదో అలా. చూసావా, అది మన రేంజ్. ఇంకోసారి రేంజ్ గీంజు అన్నావంటే రేంజ్ పగిలిపోద్ది. పోరావు రేయ్. ఏంట్రా, ఎవరికోసం అలా పరిగెడుతున్నావు? ఏం లేదు బావా, మన కస్టమర్కి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళే కనిపిస్తే పరిగెత్తి చూసా, కనిపించాడు. వాడు కాదు, ఇంకెవరో. అవునా? సరే పద. భగవంతుడా, నేను తాగే ఈరోజు ఈ బీరు ముందు ముందు మంచి బ్రాండ్స్ తాగేలా నన్ను దీవించయ్యా. ఇప్పుడు చెప్పరా బావా, ఎవరా అమ్మాయి? ఏంట్రా, మంచి బీరైనా తాగేది నువ్వు? ఏ పిచ్చి బీరైనా తాగుతున్నావా అలా వాగుతున్నావు? తాగేది నేనే కానీ వాగేది నిజం. చెప్పు, ఎవరా అమ్మాయి? ఎవరు లేరు బావా. ఎవరూ లేకపోతే పానీపూరి బండి దగ్గర నుంచి నేను గమనిస్తున్నా. ఏదో మైకంలో ఉన్నట్టున్నావు. చెప్పు, నీ చేత అబద్ధం చెప్పించిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అందమైన అమ్మాయి ఎవరు? చెప్పు బావా. మా చెల్లి ఎవరు? ఎవరో తెలియదు కానీ ఒకవేళ మా అమ్మని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. 2 సార్లు మిస్ అయిపోయింది బావా. 2 సార్లు మిస్ అయింది కదా, ఈసారి తప్పకుండా దొరుకుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకు. చెప్పండి అమ్మా, అర్చన అభిషేకమా? ఈరోజు మా అమ్మగారు పుట్టినరోజు అండి, ఆవిడ పేరు మీద అర్చన చేయండి. పేరు చెప్పండి అమ్మా. పార్వతి. పార్వతి నామదేశ్య సకుటుంబ సముద్రం. నమస్కారం చేసుకోండి. సకుటుంబనాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాది.
ఏంట్రా పొద్దున్నే? ఏం లేదురా, ఇక్కడ శివాలయంలో ఎవరినో ఒక అమ్మాయిని చూశాను. చూస్తే నాకెందుకో నా సిస్టర్ డౌట్ కొడుతుంది. ఒకసారి నువ్వు వస్తే క్లారిటీగా తెలిసిపోతుంది. ఒకవేళ తనైతే? ఏంట్రా బావా, నేను చెప్పింది నమ్మలేదు, ఇప్పుడు ఏమంటావు? చీ దరిద్రుడా, మొహం అన్నా కడుక్కోలేదా? నోరంతా కంపు కొడుతుంది. తను ఇక్కడ ఉందనేసరికి నాన్న ఆపుకలకు వచ్చేసాను బావా. స్నానం అన్నా చేసావా? అదెంత పని? గాజులు అడ్డొస్తున్నాయని కొబ్బరికాయ కొట్టడం మానేస్తే మొక్కు తీరదు. అలాగే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని లైఫ్ని ఫేస్ చేయకపోతే లైఫ్ ఉండదు. చాలా బాగా చెప్పారండి. ఎవరైనా ఆటో వాడికి చెప్పండి, కొటేషన్ బాగుంది కదా అని ఆటో వెనక వేయించుకుంటాడు. ఏంటి నాయనా తడిచిన బట్టలతో వచ్చేసావు? ఏమైనా విశేషమా? ఏం లేదు పంతులు గారు, ఇప్పుడు దాకా నేను ఏ కోరిక కోరుకోలేదు. మీ శివయ్య ఏమైనా కోరిక కోరుకుంటే తీరుస్తాడా? అవును నాయనా, నీకు నచ్చిన కోరిక కోరుకో, తప్పకుండా నెరవేరుతుంది. అయితే శివయ్యకి పార్వతిలాగా, రాముడికి సీతలాగా నాకు అలాంటి భార్యని ఉమ్మని చెప్పండి మీ శివయ్యకి. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం కైలాసాయ నమః సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాదయోపాద్యం సమర్పయామి. ఓం నమః శివాయ. హారతి తీసుకోండి నాయనా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదలోకం పావనం శుభం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బావా ఏంటి బావా, పెద్ద దావర సినిమాలో ఎన్టీఆర్ సముద్రంలో దూకినట్టు దూకో 60 ఏళ్ళ ముసలోళ్ళ వణికిపోతున్నావు. అలాంటప్పుడు ఎందుకు అలా చేసారా? అదేంటో బాబా, మీ చెల్లిని చూసేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు వణికాగట్లేదు. ఏ రాలి నా పిల్లం కలెక్షన్ కొంచెం చూడరా. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. తీసుకో. ఏంటి స్పెషల్? టుడే మై మామ్ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటే స్పెషల్? టుడే మై మామ్ బర్త్డే. థ్యాంక్ యూ. సార్ స్వీట్స్ తీసుకోండి. ఏంటి స్పెషల్? టుడే మై మామ్ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ లేదా మరి? మీకు పార్టీ ఇచ్చే స్థాయి మాకు లేదు సార్. మరి కాఫీ? సారీ సార్, నాకు కాఫీ అలవాట్లేదు. ఏమైందే అంత చిరాగ్గా ఉన్నావు? బాస్కి స్వీట్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ పార్టీ కావాలంట. ఇవ్వలేకపోయావా? ఏంది? అదేనే ఎలకల మంది పార్టీ ఇవ్వలేకపోయావా? వాడు పని అయిపోను. నువ్వు నీ యాక్టింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కాఫీకి వెళ్దామా? అయినా ఆఫీస్ టైంలో కాఫీ ఏంటి సార్? మీకు ముందే చెప్పాను కదా నాకు కాఫీ అంటే ఇష్టం ఉండదని. సో డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైం. మీరు పక్కకు జరిగితే నేను పైకి వెళ్తాను. వెళ్ళు, ఎప్పటికైనా నాతో కాఫీ తాగే టైం రప్పిస్తా. హాయ్ సార్. హాయ్, టేక్ యువర్ సీట్. ఆ అమ్మాయి పేరేంటి? సంజన, పూజ. సంజన. అమ్మాయి ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది? ఆ అమ్మాయి అంతే సార్, ఎవరితోని ఎక్కువగా మాట్లాడదు. తను ఇల్లు ఆఫీస్ తప్ప బయటికి ఎక్కడికి రాదు. తను 18 పేజెస్ సినిమాల్లో హీరోయిన్లా వింత ప్రపంచంలో బ్రతికేస్తుంది. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? వాళ్ళమ్మ తనకో సిస్టర్ సార్. మరి ఫాదర్? వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు విడిపోయారంట సార్. ఏంటి సార్ తనకోసం అలా అడుగుతున్నారు? ఏమీ లేదు, యూ కెన్ గో. ఓకే సార్. ఏ రేఖ, సంజన పిలిచానని చెప్పు. ఓకే సార్. సంజన, బాస్ పిలుస్తున్నారు. ఎందుకు, ఏమైందంట? ఏమో తెలీదు, పిలవమన్నారు. ప్రాజెక్ట్లో డౌట్స్ ఉన్నాయంట. వీడు విత్ డౌట్స్ తగలయ్యా. నేను చెప్పాను కదే వీడు సాఫ్ట్వేర్ కాదని. ఎక్కడో స్టోర్లో పనిచేసేవాడు వచ్చాడు. నిన్నొచ్చాడు, ఈరోజు డౌట్స్ అన్నాడు. ఉండు వీడి పని చెప్తా. ఉండవే, నేను వెళ్ళొస్తా. ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళాలి. మాకు తెలుసులే, నువ్వు చెప్పవసరం లేదు. మీరు ఆపుతారా?
సార్ పిలిచారంట? యా ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయని కదా సార్ ప్రాజెక్ట్లో? నథింగ్, నార్మల్గానే పిలిచా. నీతో కొంచెం మాట్లాడాలని అలా చెప్పా. ఇదేమైనా పార్క్ అనుకుంటున్నారా నాతో మాట్లాడడానికి? ఐ హ్యావ్ సమ్ వర్క్. ఐ గో టు బ్యాక్ మై క్యాబిన్. నీతో మాట్లాడాలన్నాను కదా, ప్లీజ్ సిట్ డౌన్. నీ ఫ్యామిలీ గురించి విన్నా, నీకు నేనున్నా. ఏమంటావు నా ప్రపోజల్ని? నీకు నా చెయ్యి ఉంది, చెప్పు ఉంది. ఏం కావాలో సెలెక్ట్ చేసుకో. ఆలోచించుకో. ఇప్పటివరకు ఈ ఆఫర్ నేను ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర అలా ఉన్నా నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరు ఇచ్చే ఈ ఆఫర్ కోసం బయట చాలా మంది ఆఫర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని ట్రై చేయండి, మీ పని అవుతుంది. ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర రిపీట్ చేస్తే రిపేర్కి పనికి రాకుండా చేస్తాను. ఉంటాను సార్, బాయ్. ఏంటే మంచి వేడి మీద ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఏమైందిరా? ఇంకా తినలేదా? ఆకలిగా లేదమ్మా. ఎందుకని? ఈ ఆడదాని జీవితం అంటేనే రామచిలుక జీవితంలా అయిపోయింది. ఎవడు పడితే వాడు పంజంలో పెట్టి ఆడుకుందామని ట్రై చేసేవాడే ప్రతివాడు. మనము మనుషులమే కదమ్మా. ఎందుకమ్మా ఒక ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎంత చులకనగా చూస్తారు? ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎవరేమనుకున్నా, ఎవడెలా చూసినా నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకో. మధ్యలో వచ్చే ఇలాంటి జంతువుల గురించి పట్టించుకోకు. ముందెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకో. చిన్ను అన్నం తిందా? చేసిందమ్మా. రే బావా రే. ఏంట్రా అలా వచ్చేసావు? నీ చెల్లెనుకుని వచ్చా. నీ వెంట పరిగెట్లకి చచ్చా. మేడం, సరే వస్తున్నాం. ఏంటి వర్క్ లేదా? ఇంటర్నెట్ లేదు. ఏంటి? ఏమో తెలీదు, వైఫై ప్రాబ్లం అంట. మరి కాల్ చేశారా? చేసాం, వస్తామని చెప్పారు. బావా రారా. నేను రానురా, నా మూడు బాగోలేదు. నువ్వే ఏదో ఒకటి చేసారా బావా? మన ఇద్దరిలో వర్క్ వచ్చినాడు నువ్వే కదరా. నువ్వు రాకపోతే నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసారా. దేవుడా, ఏం జరుగుతుందో. మేడం, వైఫై రిపేర్ అంట కదా, చేయడానికి వచ్చాం. రండి, ప్లేస్ చూపిస్తా. బాబు, నీకు వర్క్ వచ్చా రాదా? అదేంటి మేడం, నా వర్క్ చూసి నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా ఇచ్చారు. సరే, ముందు త్వరగా వర్క్ చేయి. లేట్ అయితే నీ బెస్ట్ అవార్డు మా భవిష్యత్తులో పగిలిపోద్ది. ఉండండి మేడం, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ఇదేనేంటయ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారన్నో? ఎందుకు ఇలా పవర్ లేకుండా చేయడానికా? ఉండు, ఈ పని బాస్తో చెప్తా. వద్దు మేడం, మీరు తొందరపడకండి. నేను వెళ్ళి మా ఫ్రెండ్ని తీసుకొస్తా. ఎందుకు? నువ్వు వచ్చి వైఫై రిపేర్ అని పవర్ లేకుండా చేసావు, వాడు వచ్చి బిల్డింగే కూల్చేస్తాడా? అయ్యో అలా అనుకోండి మేడం, వాడికి వర్క్ నాకన్నా బాగా వచ్చు. సరే వెళ్ళు, ఈసారన్నా అవ్వకపోతే ఈ మంత్ శాలరీ లేకుండా చేస్తా. సరే మేడం. ఏమైందే, పవర్ పోయింది? వాడు ఎవడో వచ్చి వైఫై రిపేర్ అని చెప్పి పవర్ లేకుండా చేశాడు.
రావే కాసేపు బయటకు సరే. వెళ్దాం. రే బావ రారా, నా వల్ల కావడం లేదు, పవర్ కూడా పోయింది, రారా ప్లీజ్ రా. ఏంట్రా ఏదో ఒకటి చేసే. వస్తున్నా నాకు. హే పవర్ ఆ. వచ్చింది. పద. మేడం వర్క్ అయిపోయింది. ఇతను చూసి నేర్చుకో. వర్క్ అంటే ఏంటో. ఉన్నది చెడగొట్టడం కాదు, లేనిది వచ్చేలా చేశాడు. ఇతను గ్రేట్. ఇతనికి ఇవ్వాలి గ్రేట్ వర్కర్ ఆఫ్ ది అవార్డ్. మరి నాకు మేడం? వేస్ట్ వర్కర్ ఆఫ్ ది లైఫ్ ఇవ్వాలి. ఏంటి మేడం అంత మాట అనేసారు? గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటి పిక్నిక్ వెళ్దామా? ఎక్కడికి? బీచ్కి. సరే, మా అమ్మని అడిగి చెప్తాను. సరే ఏంటనేది నాకు నైట్కి కాల్ చేసి చెప్పు. ఓకే. చెప్పవే. అదే మా అమ్మని అడిగానే, ఎవరైనా మగవాళ్ళు ఉంటే తోడు తీసుకొని వెళ్ళమంటుంది. మీ బ్రదర్ని రమ్మని కాల్ చేస్తావా? వాడు ప్రెసెంట్ ఇక్కడ లేడు. అయితే ఓ పని చేద్దాం. మార్నింగ్ వైఫై రిపేర్ కోసం సుబ్బు వచ్చాడు కదా, తనని కాల్ చేసి రమ్మందామా? ఏంటి విషయం? అదేం లేదే బాబు, మంచోడు అనిపిస్తుంది, మనతో ఉంటే మంచిది అనిపిస్తుంది. కాల్ చేసి పిలుద్దామా? మరి నెంబర్? అదే మార్నింగ్ వైఫై రిపేర్ కోసం కాల్ చేశారు కదా, నీ ఫోన్లో ఉంటుంది, చెక్ చే. ఆ నెంబర్కి కాల్ చేస్తే సుబ్బు నెంబర్ ఇస్తారు. నువ్వు ఏదో అనుకున్నానే. సూపరే బాబు. వాట్సాప్లో పంపిస్తా. సరే. ఎవరు? నేనండి, గుర్తుపట్టారా? కాల్ చేసి ఏదో ఎదురుగా వచ్చి ఫేస్ చూపించినట్టు గుర్తుపెట్టారా అని అడుగుతున్నారు. ఎవరండి మీరు? అదే మార్నింగ్ వైఫై రిపేర్ చేయడానికి వచ్చారు కదండి ఆఫీస్కి, నేను సంజన. సంజన గారు చెప్పండి. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? మందేద్దామని. ఏంటి మేడం? సరదాగా అన్నానులే. రేపు మా ఆఫీస్ వాళ్ళు పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు, మీరు కూడా వస్తారని కాల్ చేశాను. నువ్వు రమ్మంటే బీచ్కి ఏంటి? బీచ్ లోపలికే వస్తాను. ఏం సుబ్బు మాట్లాడట్లేదు? ఏం రావా? వస్తున్నావా రావట్లేదా? సరే వస్తా. ఏంటన్నా వాళ్ళు అలా ఎత్తుకొని వెళ్తున్నారు? ఈ గుడికి వచ్చిన పెళ్ళైన జంట కానీ ప్రేమించుకున్న జంట కానీ మనసులో అలా అనుకొని మెట్లు ఎక్కితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఊరుకున్నా, మీకు చెప్పడానికి ఏమీ దొరక్క వినేవాళ్ళు లేక మీకు కనిపించేసరికి మాకు ఇదంతా చెప్తున్నారు. ఆలీ, నువ్వు నోరు మోస్తావా? నమ్మకపోతే నీలా మూర్ఖుల్లా మిగిలిపోతారు. ఆలీ, నువ్వు నమ్ముతావు ఇవన్నీ? నమ్మకపోయినా పర్లేదు, ఈ స్టెప్స్ ఎక్కడం నా వల్ల కాదు, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు. మాకు ఇదేం టార్చర్ అండి బాబు. సుబ్బు, ఇవన్నీ నువ్వు నమ్ముతావా? నేను నమ్మను, కానీ మీరు నమ్మితే ఆ నమ్మకం నిజమవుతుంది. అయినా ప్రేమించుకున్న వాళ్ళకి
అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళకి కదా చేస్తారు. వాళ్ళే చేస్తారేంటి, ఫ్రెండ్స్ కూడా చేస్తారు వాళ్ళ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవ్వడం మీకు కోసం. ఓకే అయితే నాకు ఓకే. హే, మా బావ వచ్చాడు, తను నన్ను తీసుకెళ్తాడు. హే, అటువైపు వెళ్దామా? పదే వెళ్దాం. నువ్వు రావచ్చు కదా. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఏంటండి బీచ్లో ఎన్ని చేపలు ఉన్నాయో లెక్క పెడుతున్నారా? నా జీవితం ఈ సముద్రంలో ఉన్న చిన్న చేప లాంటి జీవితం. ఎవరు వచ్చి ఏ టైంలో ఏం చేస్తారా అని భయం. చిన్నప్పటి నుండి నాన్న మాకు దూరమయ్యారు. అమ్మ ఒకరితే నన్ను మా చెల్లిని కష్టపడి పోషించింది. కానీ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా చదువు మధ్యలో ఆగిపోవడం, సర్లే అని ఏదో ఒక జాబ్ చేసుకుంటే ఇక్కడ కూడా కొంతమంది ఎదవలకి లోకుగా కనిపించడం చాలా బాధగా ఉంది. అందుకే ఇలా నీతో బాధగా మాట్లాడాల్సి వచ్చింది. అవును, అసలు మీ అమ్మ నాన్న ఎలా విడిపోయారు? నా ఫ్యామిలీ గురించి తర్వాత చెప్తాను, ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా ఫ్యామిలీ ఆలీ. ఏంటి? అవును, మీరు విన్నది నిజమే. నా ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇలా ఎన్ని సంబంధాలు ఉన్నాయో అవన్నీ వాడే. నా చిన్నప్పటి నుంచి వాడి దగ్గర ఉన్నా. వాడి ఫ్యామిలీని నా ఫ్యామిలీ కింద మార్చేశాడు. అందుకే మీరు నైట్ అడిగిన తర్వాత వాడికి కాల్ చేసి ఒప్పుకున్నాక నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. మరి ముందే ఎందుకు నాకు ఓకే చెప్పారు? అందమైన ఆడపిల్ల అడిగితే ఆకాశమే రాయాలనిపిస్తుంది కొంతమంది కుర్రోళ్ళకి. మరి మీకెలా నువ్వు చెప్తాం? ఒకవేళ నీ ఫ్రెండ్ వద్దు అంటే ఏం చేసేవాడివి? వెంటనే మీకు కాల్ చేసి నువ్వు చెప్పేసేవాడిని. గ్రేట్ ఫ్రెండ్షిప్. మరి మీ గురించి? ఏమైంది ఎలా వచ్చావు బయటికి? ఇప్పటికే ఒక ఆడపిల్ల, మళ్ళీ ఇంకొక ఆడపిల్ల అంటే ఎలా ఉంటుంది? చిరాగ్గా బాధగా ఉంటుంది. దానికి మనమేం చేస్తాం? భగవంతుడు ఇచ్చింది శివ. ఏం కాదు, కష్టపడి కలిసి ఇద్దరం పిల్లల్ని పెంచుకుందాం శివ. నువ్వు బాగా చెప్తావు, సరదా తీరిపోయేది నాకు. ఎందుకు శివ అలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వే గనక ఆడపిల్లవి అయ్యి ఉంటే అప్పుడు తెలిసి ఉండే శివ నా బాధ ఏంటో నీకు. నువ్వు బాగా చెప్తావు, మీ అందరిని పోషించే శక్తి నాకు లేదు. బాధ అంటున్నావు కదా, నాతో కలిసినప్పుడు ఏమైందా బాధ? సరదా అంటున్నావు కదా, నాతో పక్కలో పడుకున్నప్పుడు ఏమైందిరా సరదా? అప్పుడు ఆలోచించలేదా? నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా తప్పు చేశాను.
నా మాట విని నువ్వు అభాషణ చేయించుకో, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో. నాకంత కర్మ పట్టలేదు. నిన్నన్నా వదులుకుంటానేమో కానీ నా బిడ్డలు మాత్రం వదులుకోను. నేను అయ్యే స్టడీ పూర్తయ్యేలోపే అమ్మకి ఇలా జరిగింది. వీడేంటే బాబు జిట్లో ఎలా తగులుకున్నాడు? హలో సార్, చెప్పండి. సంజన, కమ్ టు మై క్యాబిన్. సరే సార్, వస్తున్నా. సార్, ఎందుకు పిలిచారు? ప్లీజ్ సిట్ డౌన్. నేను ఇచ్చిన ఆఫర్ ఏం చేసావు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అయినా ఈ టాపిక్ గురించి మీరు మాట్లాడితే నేను వెళ్తా సార్. సిట్ డౌన్, సిట్ డౌన్. చెప్పండి. నేను ఇచ్చిన ఆఫర్ ఓకే చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. నా లైఫ్లోకి ఎటువంటి రాంగ్ రూట్స్ వచ్చినా అవి రైట్ చేసుకొని వెళ్ళడంలో నేను ఎప్పుడు ముందుంటా సార్. అవునా? నేను ఇప్పుడే ఈ జాబ్లో నేను తీసేస్తే మెడిసిన్స్ లేక మీ అమ్మకి ప్రాబ్లం అవుతుంది, ఫీజు కట్టకపోతే మీ చెల్లికి ప్రాబ్లం అవుతుంది, మీ అమ్మకి మెడిసిన్ లేక, మీ చెల్లికి స్కూల్ ఫీజు కట్టలేక, నీకు జాబు లేక నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. నీ ఒక్కదాని డిసిషన్ మీద నీ ఫ్యామిలీ మొత్తం పూర్తిగా డిపెండ్ అయి ఉంది. ఆలోచించుకో. మీరు భయపడితే భయపడడానికి నేను ఆడపిల్లనే కానీ ప్రతిసారి భయపడను సార్. ఎందుకంటే ఎక్కడో చోట ధైర్యం అనేది ఉంటుంది. అది చాలు ఈ జీవితాన్ని బ్రతికేయడానికి. మీరైనా ఈ జాబ్ ఉంచినా తీసేసినా పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకొకటి. This is my resign letter. Goodbye. ఫోటో వాట్సాప్లో పంపుతున్నా, దాని అంతా చూడండి రా. పట్టుకోండి రా. రే బావా, మా చెల్లిని ఎవరు తరుగుతున్నారు ఇక్కడ? అర్జెంట్గా గ్రౌండ్లోకి రా. నడిచే ప్రతి అడుగు ముళ్ళ తారై కనబడుతున్నా, విడిచే ప్రశ్వాస ఉరితాడై కనబడుతున్నా. నడిచే ప్రతి అడుగు ముళ్ళ తారై కనబడుతున్నా, విడిచే ప్రశ్వాస ఉరితాడై కనబడుతున్నా. నలిపిన కన్నీరే వేడికి ఇప్పుడే కత్తిగా మారే, పగిలిన గాజులు కదలై నీ గుండెను రెండుగా చీల్చే. నలిపిన కన్నీరే వేడికి ఇప్పుడే కత్తిగా మారే, పగిలిన గాజులు కదలై నీ గుండెను రెండుగా చీల్చే. ఎవరేమనుకున్నా నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకో. మధ్యలో వచ్చే ఇలాంటి జంతువుల గురించి పట్టించుకోకు. సింధు
తోరిచే అవలను కాను శక్తి రూపిణి దారిని నేను అమ్మగా మారిన అవలను నేను వీడను నిన్ను ప్రాణంతోను ఆటి తోరిచే అవలను కాను శక్తి రూపిణి దారిని నేను అమ్మగా మారిన అవలను నేను వీడను నిన్ను ప్రాణంతోను ఆటి తోరిచే అవలను కాను శక్తి రూపిణి దారిని నేను అమ్మగా మారిన అవలను నేను వీడను నిన్ను ప్రాణంతోను ఆటి తోరిచే అవలను కాను శక్తి రూపిణి దారిని నేను అమ్మగా మారిన అవలను నేను. మిస్టర్ ఎన్జీకే, ఏంట్రా ఆడోళ్లే కదా వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నావా? ప్రాణం పొయ్యాలన్నా మేమే, ప్రాణం తీయాలన్నా మేమే. నువ్వు పంపిన ఎదవలకి ఏ ఒక్కడికి ఎవరు తెలియకుండా పోయారు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ఏ ఒక్కడికి బతకాలన్న ఆలోచన రాకుండా చేసొచ్చా. ఇంకొకసారి ఏ ఆడదాన్నో ముట్టుకోవాలంటే చచ్చిపోతాని భయం పరిచయం చేసొచ్చా. మళ్ళీ ఏ ఆడదాని వైపైనా చూసావో ఆ ఆలోచన మానుకో. నిన్ను కోరొస్తే అది నీ ఇష్టం, లేదా అది తనిష్టం. అంతేగాని ఆడదాన్ని ఆకులా నలిపేస్తా, దారంలా తెంపేస్తా, అందరి ముందు అవమానపాలు చేసేస్తా అంటే నిన్ను అడ్డంగా నరికేస్తా. నమస్తే అంకుల్, బాగున్నారా? ఎవరు బాబు, ఎవరు కావాలి? నా పేరు సుబ్రహ్మణ్యం. కూర్చో. ఏంటి విషయం? దేనికోసం వచ్చామ్మా? ఒక్క నిమిషం, కాఫీ టీ తీసుకుంటారా? పర్లేదు. ఉండు బాబు. రాము, బాబుకి కాఫీ తీసుకురామ్మా. చెప్పేందుకు వచ్చావు? అదే అంకుల్, నేను మీ పెద్దమ్మాయి ఒకరికొకరు ప్రేమించుకున్నాం. నా ప్రేమకి నా వైపు నాకెవరూ లేరు. ఉన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ తప్ప. వాడు పెళ్లి పెద్దగా సరిపోడు. కనీసం తన వైపైనా ఆంటీ మీరు పెళ్లి పెద్దగా ఉంటే బాగుంటుంది. కాఫీ తీసుకోమ్మా. అసలు పెళ్ళి అంటున్నావు, పెద్దలు అంటున్నావు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? 12 ఏళ్ల క్రితం ఆంటీ మీరు విడిపోయారు. ఇప్పటి వరకు మీరు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. ఎంత ఇష్టం లేకపోతే మీ ఫ్యామిలీ అంటే, ఎంత రెస్పెక్ట్ లేకపోతే ఎన్నాళ్ళు ఎలా ఒంటరిగా ఉంటారు చెప్పండి? ఇన్నేళ్ళలో ఎంత బాధ మనసులో మీరు భరిస్తూ ఉంటారు చెప్పండి? మీ బాధ నా మనసుకు తెలుస్తుంది. మీ బాధ్యత మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మీ భార్యని కాకపోయినా మీ పిల్లలనైనా ఒక్కసారైనా చూడాలనిపించలేదా? అయినా వాళ్ళకి తండ్రి అవసరం లేదు, తనకి భర్త అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒకసారైనా ఫోన్ కాల్ చేసిందా? అట్లీస్ట్ నన్ను కలవడానికి ట్రై చేసిందా? తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి? నిజమే అంకుల్, ఆడవాళ్ళు కదా, వాళ్ళు తగ్గే ఉండాలి, మనం హైలో ఉండాలి. కానీ ఆడవాళ్ళ దగ్గర అప్పుడప్పుడు తగ్గుతూ ఉండాలి. అప్పుడే మనం నెగ్గగలం. అయినా మీరు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ పెద్ద కూతురు తీసుకొని మీ కుటుంబం భారాన్ని తనే మోస్తుంది. అదేంటి, తనకేమైంది? ఆవిడకే బాగుండుంటే మీ పెద్ద కూతురు ఐఏఎస్ స్టడీ మధ్యలో ఆగిపోయిద్దా? తనకేమైంది? తను ఎన్నోసార్లు కలవాలని ట్రై చేశాను, కానీ నేను ఎప్పుడైతే కట్టిన తాళిని తీసి నా మొహం మీద విసిరేసిందో అప్పుడే నేను మనిషిగా బ్రతికున్నా తన భర్తగా చనిపోయాను. మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవడానికి ప్రయత్నం చేయలేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఫలితం తప్పకుండా వస్తుంది. సంజనా, నాన్న, అక్క, డాడీ రా.
సరే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అమ్మా ఎవరిచ్చాడు చూడు. సుబ్బు టెర్రస్ పైకి వెళ్దామా? ఓకే. ఎందుకు వచ్చావు? ఇన్నాళ్ళు మేము ఉన్నామో పోయామో అని తెలుసుకోకుండా అసలు తెలుసుకోవాలని చిన్న ప్రయత్నమన్నా చేసావా? ఇద్దరు ఆడపిల్లల్ని ఒక్కటే ఎలా చూసుకుంటుందని ఒక్క క్షణమైనా మేము నీకు గుర్తుకు రాలేదా? ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడుంది అంటే ఎలా నమ్మమంటావు? ఐఏఎస్ చదవాల్సిన ఆడపిల్ల చదువు మధ్యలో ఆపేసి ఇష్టం లేని జాబ్ చేస్తూ కుటుంబ భారాన్ని అంతా తన భుజాలపైన వేసుకొని మోస్తుంది. ఒకవైపు నన్ను, ఇంకోవైపు తన చెల్లెలు కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇప్పుడేమో నువ్వు వచ్చి మా ఆనందకరమైన జీవితాల్లోకి చీకటిని పంపించొద్దు. దయచేసి వెళ్ళిపో, లేదంటే ఈ గాజులు పగల కొట్టుకొని ఇక్కడే గొంతుకులో పొడుచుకొని చచ్చిపోతా. మర్యాదగా వెళ్ళిపో. నీకు దండం పెడతాను, ఇక్కడ నుండి వెళ్ళిపో. పో బయటికి. హే పార్వతి, ఏంటి పార్వతి ఇది? ఇన్నాళ్ళు ఎందుకే నువ్వు ఇలా చేస్తావని భయంతోనే నేను నీకు దూరంగా ఉండిపోయాను. ఆ రోజు హాస్పిటల్ దగ్గర జరిగిన సిచ్యువేషన్ తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వస్తే నువ్వు లేవు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు నేను కలవడానికి అస్సలు ఒప్పుకోలేదు. కొన్నాళ్ళ తర్వాతైనా కోపం తగ్గించుకుని తిరిగి వస్తామని, లేదా మళ్ళీ నన్ను తిరిగి రానిస్తామని. ఆ రోజులు గంటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా, ఆ క్షణాల యొక్క యుగంలా గడుస్తూ బ్రతికేస్తున్నా. కానీ మా వాళ్ళు ఎన్నిసార్లు ఇంకో పెళ్లి చేసుకోమన్నా నా మనసులో నేను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేదు. నీ దగ్గరికి వద్దామంటే నీ కోపం చల్లారని ఒక అగ్నికుండం లాంటిది. అందుకే ఇన్నాళ్ళు ఆగిపోయా. నాలో నేనే చాలాసార్లు చనిపోయా. ఇక్కడ నన్ను క్షమించి పార్వతి, ఇక్కడ నన్ను క్షమించి పార్వతి, నన్ను క్షమించి పార్వతి, క్షమించు, 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 క్షమించు పార్వతి, క్షమించు, క్షమించు, క్షమించు పార్వతి, క్షమించు. మా నాన్నగారి గురించి నీకెలా తెలుసు? ప్రేమించడం అమ్మ ఇష్టమైతే తన మనసుకు ఇష్టమైన వాళ్ళ దగ్గర చేయడం కూడా ఒక ఇష్టమే. నీకు ఎంత ఇష్టమో అది తెలుసుకోవడం ఎంత కష్టమైనా ఇష్టంతో ప్రయత్నించా. అందుకే ఈజీగా మీ ఇద్దరిని ఒకటి చేశా. నేను ఇష్టపడిన మొదటి వ్యక్తి మా నాన్న, రెండోది నువ్వు. మా నాన్న ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నాడని చాలాసార్లు బాధపడ్డా. కానీ నువ్వు వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన మొదటిది నాకు దగ్గరైంది. ఎవరు రారు తోడు నీకై నువ్వే ఉండు రాకాసి లోకం ముందు అమ్మోరై నిలబడు. ఎవరు రారు తోడు నీకై నువ్వే ఉండు రాకాసి లోకం ముందు అమ్మోరై నిలబడు. నడిచే ప్రతి అడుగు ముళ్ళ దారై కనబడుతున్నా, విడిచే ప్రతి శ్వాస ఉరితాడై కనబడుతున్నా. నడిచే ప్రతి అడుగు ముళ్ళ దారై కనబడుతున్నా, విడిచే ప్రతి శ్వాస